హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి 17, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి ఈ నెల 21వ తారీఖు అంటే రాబోయే ఆదివారం నుంచి ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో వారందరూ తప్పనిసరిగా కువైట్లో 7 రోజులు క్వారంటైన్లో ఉండడం కోసం అని చెప్పేసి హోటల్ రూమ్ అనేటువంటిది బుక్ చేసుకొని, అలాగే ఒక 72 గంటల ముందు PCR టెస్ట్ అనేటువంటిది చేయించుకొని అందులో నెగిటివ్ ఉంటే కనుక కువైట్కి రావడానికి కువైట్ గవర్నమెంట్ ఏదైనా అనుమతి కల్పించింది. అయితే వీరందరూ తప్పనిసరిగా కువైట్ మొసాఫర్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో అందులో రిజిస్టర్ అయ్యి రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ బ్యాన్ చేసినటువంటి ఒక 35 దేశాలు ఉన్నాయి కదా, వారి పరిస్థితి ఏమిటి అనేసి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి దేశాలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైతే కువైట్కి రావాలనుకుంటున్నారో అందులో సూన్ వీజా కలిగిన వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా కువైట్ బ్యాన్ చేయనటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలు, ఆ దేశాల్లో ఒక 14 రోజులు క్వారంటైన్లో ఉండి అక్కడి నుంచి కువైట్కి రావాల్సి ఉంటుంది. అది కూడా మీరు కువైట్కి వచ్చేటప్పుడు, దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు మీరు PCR సర్టిఫికేట్ చేయించుకోవాలి. అలాగే కువైట్లో 7 రోజులు క్వారంటైన్లో ఉండడం కోసం చెప్పేసి హోటల్ రూమ్ ముందుగానే బుక్ చేసుకోవాలి. అలాగే కువైట్ ముసాఫర్లో రిజిస్టర్ చేసుకొని కువైట్కి రావాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హోటల్లో 7 రోజులు క్వారంటైన్లో ఉండాలి. అలాగే హోమ్ క్వారంటైన్లో ఇంకొక 7 రోజులు అయితే కనుక ఉండాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే తప్పనిసరిగా మీరు కువైట్ ముసాఫర్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తేనే అనుమతి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఖాదీం వీజా కలిగిన వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి నేరుగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు ఇలాగ బయట దేశాల్లో ఉండి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బెల్ సలామా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఖాదీం వీజా కలిగిన వాళ్ళు మాత్రం నేరుగా రావచ్చు. సో సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రం ఇంతకుముందు ఏ విధంగా అయితే వస్తున్నారో సేమ్ అదే విధంగా రావాల్సి ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు బయట దేశాల 14 క్వారంటైన్ నుండి కువైట్కి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లో అయితే కనుక క్వారంటైన్లో పెట్టేవాళ్ళు 14 రోజులు. అయితే ఇప్పుడు మాత్రం 7 రోజులు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్లేస్లో క్వారంటైన్లో ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 7 రోజులు వచ్చి హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటుగా కువైట్ గవర్నమెంట్ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు నుంచి కువైట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరైతే వస్తుంటారో అలాంటి వారి సంఖ్య ఒక రోజుకి గరిష్టంగా 1000 మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్యూచర్లో ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కువైట్లో ఇవాళ రేపు వాతావరణం అయితే కనుక కొద్దిగా అసాధారణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. అలాగే తేలికపాటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి మాత్రం రాత్రి వేళల్లో చాలా చలిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఒక 6 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. కువైట్ గవర్నమెంట్ ఈ నెల 21వ తారీఖు నుంచి కువైట్కి ఎవరైతే వస్తారో వారు తప్పనిసరిగా 7 రోజులు పెయిడ్ క్వారంటైన్లో హోటల్స్లో ఉండడానికి రూమ్ బుక్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఒక 7 రోజులు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చారు కదా, దీన్ని దృష్టిలో పెట్టుకొని సౌదీ అరేబియా నుంచి కువైట్కి ఎవరైతే రోడ్డు మార్గంలో వస్తుంటారో అలాంటి వారైతే కనుక ఈ 21వ తారీఖు ముందే కువైట్కి చేరుకోవడానికి చాలామంది ఇవాళ రావడం జరిగింది. కువైట్ అలాగే సౌదీకి సంబంధించిన బార్డర్ ఏదైతే ఉందో, ఈ నవోసెబ్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర ఇవాళ అయితే కనుక చాలా రద్దీ ఎక్కువైపోయింది. వెహికల్స్ అలాగే బస్సులు అయితే కనుక చాలా ఎక్కువ స్థాయిలో రావడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మరియు ఆర్థిక శాఖ వాళ్ళు అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏమిటంటే కువైట్కి ఇకపైన వివిధ రకాల అయస్కాంత పూసలు కలిగినటువంటి బొమ్మల్ని దిగుమతి చేసుకోవడం, అలాగే అమ్మడం, అలాగే మార్కెటింగ్ చేయడం, ఇలాంటి వాటిని అయితే కనుక నిషేధిస్తున్నట్టు వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ఒక పౌరుడు సులేబికాత్ ఏరియాలో తన ఇంటిలోనే తన చేతి మణికట్టుని కట్ చేసుకుని ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్టయితే తన కుమారుడు రూమ్ లాక్ చేసుకుని లోపల ఉన్నాడు, మాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ నెంబర్కి వీళ్ళు కాల్ చేసి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు అలాగే పారామెడికల్ సిబ్బంది హుటాహుట్న అక్కడికి చేరుకొని ఆ డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి అతను అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నాడు. పారామెడికల్ సిబ్బంది అతన్ని పరీక్షించి అప్పటికే అతను చనిపోయినట్టు నిర్ధారించడం జరిగింది. మహబూలా ఏరియాలో 51 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక బంగ్లాదేశీ అతను మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా అందాల్సి ఉంది. కరోనా సమయంలో వి నర్సారెడ్డి అలాగే నాయని మహేశ్వర్ రెడ్డి వీరిద్దరూ కువైట్లో ఉన్న మన తెలుగు వారికి చేసినటువంటి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ వాళ్ళైతే కనుక కువైట్ రీజనల్ కోఆర్డినేటర్స్గా వీరిద్దరిని నియమించడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించిన పర్సును పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు ఇంకా కొంత డబ్బులు కూడా ఉంది. సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక శంషుద్దీన్ అన్సారీ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే శంషుద్దీన్ అన్సారీ అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే కనుక కువైట్ నుంచి విజయవాడకి, చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.
మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు జహరా ఏరియాలో ఉన్నట్టయితే మీకు జహరాకి సంబంధించిన నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను. అలాగే ఇతను బెల్సలామాకి సంబంధించిన ప్యాకేజ్ కూడా చూస్తారు. సో దానికి సంబంధించిన పూర్తి కూడా మీకు కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి $238.94 ఉంది. ఫ్రెండ్స్, మనం మన ఇంటికి డబ్బులు పంపించాలంటే అది మనం కువైట్ నుంచి పంపించాలంటే తప్పనిసరిగా మనం ఎక్స్చేంజ్ సెంటర్ల ద్వారానే పంపించాల్సి ఉంటుంది. అయితే ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా పంపించాలంటే వర్కింగ్ అవర్స్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వర్కింగ్ డేస్లోనే మనం అమౌంట్ పంపించడానికి వీలవుతుంది. సో అది కాదు మనం అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి చాలా టైం అయితే ఇంకా వేస్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే మనం ఆల్మోలాకి సంబంధించిన అప్లికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లోనే మీరు మీ రూమ్లోనే లేదంటే మీ ఇంట్లో ఉండే కువైట్ నుంచి మీరు ఇండియాకి అయితే అమౌంట్ పంపించవచ్చు. అది ఏ టైంలో అయినా సరే, పగలైనా సరే, రాత్రి అయినా సరే, వర్కింగ్ డే అయినా, నాన్ వర్కింగ్ డే అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు అమౌంట్ అయితే ఇంటికి పంపించవచ్చు. అది చాలా సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఉండవు. సో మీరు ఎవరైనా సరే మీకు కేనెట్ ఉంటే మీరు ఈ విధంగా ట్రై చేసి ఆన్లైన్ కూడా అమౌంట్ పంపించవచ్చు. ఓకేనా? అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించేటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 596 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో మళ్ళీ ఈ కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి. ఇవాళ 1017 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,80,505కి చేరుకుంది. ఇందులో 11,066 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 819 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,68,420కి చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా 5 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,019 చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా 89,99,230 మందికి ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ 12,205 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,49,330కి చేరుకుంది. ఇందులో 1,34,372 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 11,413 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,06,54,366కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా 85 మంది ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,56,034కి చేరుకుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 51 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరుకుంది. ఇందులో 607 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 57 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,81,238కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2 ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,165కి చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 3 కేసులు నమోదై, అలాగే పశ్చిమ గోదావరిలో 3, చిత్తూరులో 14, గుంటూరులో 4, అనంతపురంలో 4, నెల్లూరులో 3, కర్నూలులో 2, విశాఖపట్నంలో 8, కడపలో 1, కృష్ణాలో 6, శ్రీకాకుళంలో 1, అలాగే విజయనగరంలో 2 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 148 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,96,943 చేరుకుంది. ఇందులో 1,625 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 150 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,93,698 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1 ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,620కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 11 కోట్ల కేసులు నమోదు కాగా అందులో 8,50,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే 24,33,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,46,700 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలోనే 63,000 కేసులు నమోదై, మన భారతదేశంలో 11,700 కేసులు, బ్రెజిల్లో 55,000 కేసులు, యూకేలో 10,000, ఫ్రాన్స్లో 19,000, స్పెయిన్లో 10,000, అలాగే ఇటలీలో 10,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, మజ్రాలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. వాళ్ళకి అకామా ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదని చెప్తున్నారు. జీతం కూడా 140 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 కద్దమ్మాలు కావాలని చెప్తున్నారు.
దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలను చూసుకోవడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 220 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అయితే 30 సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. అలాగే అదే కువైట్ అతనికి జాకూర్లో ఒక గెస్ట్ హౌస్ ఉందంట, అందులో హారీస్గా పనిచేయడానికి కూడా ఒక మనిషి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అండలూస్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు, క్లీనింగ్ కోసం అని చెప్పేసి. జీతం అయితే ఒక 200 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. యూనివర్సల్ మెరైన్ కంపెనీలో హెల్పర్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అయితే వీరికి తప్పనిసరిగా 18 నంబర్కి వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దమ్మ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి అకామా కావాలని చెప్తున్నారు. యాక్చువల్ ఇది తబక్ వీసా. ఇతని కపిల్ ఇతనికి ప్రస్తుతానికి తనాదులు ఇచ్చేశారంట. సో ఎవరైనా సరే తబక్ అకామా కొట్టి బయటికి వదిలేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సమాచారం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, అతను కాల్ చేసి సమాచారం అందించగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళు కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కొత్త డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీసా ఇస్తాము అని అడిగి ఉంటే కనుక వీళ్ళిద్దరూ రావడానికి రెడీగా ఉన్నారు ఇండియా నుంచి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిస్ప్లేలో 2 నెంబర్లు ఉన్నాయి కదా, వారికి కాల్ చేసి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కోనేటి నిహారిక ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కేత సిరి 6వ సంవత్సరం పుట్టినరోజు. వర్షిత ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అఫ్రిన్ 6వ సంవత్సరం పుట్టినరోజు. ధనసి సందీప్ ఇవాళ 9వ సంవత్సరం పుట్టినరోజు. అలాగే మల్లిశెట్టి నాగప్రతాప్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going